బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ క్లైమాక్స్కు చేరుకుంది. మన టీమిండియా మరి ఆస్ట్రేలియా ఈ రెండు జట్లు ఈ సిరీస్లో 5వ టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమయ్యాయి. సో ఈ టెస్ట్ మ్యాచ్ అయితే జనవరి 3వ తేదీ నుండి సిడ్నీ వేదికగా జరగబోతుంది. అండ్ ఈ టెస్ట్ మ్యాచ్ రెండు జట్లు కూడా చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ మన టీమిండియా. ఈ మ్యాచ్లో కనుక మన వాళ్ళు గెలవకపోతే WTC ఫైనల్ రేస్ నుంచి అఫీషియల్గా ఎలిమినేట్ అయిపోతారు. ఈవెన్ మ్యాచ్ను డ్రా చేసుకున్నా సరే మన వాళ్ళు రేస్ నుంచి బయటకు వచ్చేస్తారు. సో మన టీమిండియా WTC ఫైనల్ అసలు సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్లో ఖచ్చితంగా గెలవాలి. బట్ అఫ్కోర్స్ ఈ గెలుపు ఒకటే సరిపోదు, ఇంకా మనకి మిగతా విషయాలు కూడా కలిసి రావాలి. సో దాని గురించి అయితే నేను ఒక సెపరేట్ వీడియో చేస్తాను. మన టీమిండియాతో పాటు ఆస్ట్రేలియా, శ్రీలంక ఈ మూడు జట్ల WTC ఫైనల్ ఛాన్సెస్ గురించి ఒక వీడియో చేస్తాను. ఎందుకంటే సినారియోస్ అని ఈ వీడియోలో చెప్తే చాలా లాంగ్ వీడియో అయిపోతుంది. సో ప్రస్తుతానికి మన టీమిండియా చేతిలో ఉంది ఏంటంటే ఈ సిడ్నీ టెస్ట్ మ్యాచ్లో గెలిచి వెయిట్ చేయడమే. అయితే WTC గురించి పక్కన పెడితే ఈ మ్యాచ్లో గెలిస్తే మన టీమిండియా BGT సిరీస్ను కోల్పోదు. మన వాళ్ళు సిరీస్ని 2-2తో కనుక ఎండ్ చేయగలిగితే BGTని రీటైన్ చేసుకుంటారు. ఎందుకంటే లాస్ట్ టైం మన వాళ్ళు గెలిచారు కాబట్టి. సో మన టీమిండియాకి సిడ్నీ టెస్ట్ మ్యాచ్లో కంబ్యాక్ చేయగలిగితే రెండు విషయాలు మనకు అనుకూలంగా జరుగుతాయి. అదే రెండు ఆస్ట్రేలియా టీం చూసుకుంటే వాళ్ళు సిరీస్ గెలవాలంటే ఈ మ్యాచ్ను డ్రా చేసుకున్నా చాలు, ఈజీగా సిరీస్ని గెలుస్తారు 2-1 తేడాతో. బట్ వాళ్ళు ఈ మ్యాచ్ను డ్రా చేసుకుంటే WTC ఫైనల్ బెర్త్ కన్ఫర్మ్ అవ్వదు, ఈ మ్యాచ్లో గెలిస్తేనే కన్ఫర్మ్ అవుతుంది. దీంతో ఆస్ట్రేలియా టీం కూడా ఖచ్చితంగా ఈ మ్యాచ్లో గెలవడానికే చూస్తారు. మెయిన్లీ వాళ్ళు శ్రీలంకతో ఆడబోయేది ఏవే సిరీస్ కాబట్టి అక్కడ గెలవడం అంత ఈజీ కాదు. దీంతో సిడ్నీ టెస్ట్ మ్యాచ్లో గెలిచి BGTతో పాటు WTC ఫైనల్ను కూడా సీల్ చేయాలని చూస్తారు. సో ఖచ్చితంగా మనమైతే రెండు జట్ల మధ్య ఒక ఇంట్రెస్టింగ్ క్లైమాక్స్ ఫైట్ చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మ్యాచ్ ఆడబోయే సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే కొంతవరకు బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్. ఈ సిరీస్లో ఇప్పటివరకు ఆడిన మిగతా పిచ్చెస్తో కంపేర్ చేసుకుంటే ఈ పిచ్ కాస్త బ్యాటింగ్ ఎక్కువగా అనుకూలిస్తుంది. ఎస్పెషల్లీ ఈ గ్రౌండ్ డ్రా మ్యాచెస్కు పెట్టింది పేరు. SCG వికెట్ మీద అయితే మరీ ఎక్కువ పేస్ అండ్ బౌన్స్ ఉండదు, కొంతవరకు మన సబ్ కాంటినెంట్ కండిషన్స్ను పోల్ ఉంటుంది. బట్ ఆస్ట్రేలియా వాళ్ళు అయితే ఈ మ్యాచ్లో రిజల్ట్ ప్రొడ్యూస్ చేయడం కోసం ఒక మంచి పేస్ వికెట్ తయారు చేయించినట్టు వార్తలు వస్తున్నాయి. మెయిన్గా గ్రాస్ అనేది చాలా ఎక్కువగా వదిలేరంట. సో ఈ సిరీస్లో మనం మిగతా పిచ్చెస్ మీద చూసుకుంటే 6 mm గ్రాస్ వరకు వదిలారు. బట్ SCG పిచ్ మీద మాత్రం 78 mm గ్రాస్ వదలబోతున్నారంట. ఎందుకంటే గేమ్ ప్రోగ్రెస్ అయ్యి కొద్ది వికెట్ మరీ ఫ్లాట్గా అవ్వకూడదని చెప్పి. సో దీన్ని బట్టి చూసుకుంటే సిడ్నీ వికెట్ మేబీ కాస్త పేస్ బౌలర్స్కు బాగా అనుకూలించవచ్చు. మీలా ఫస్ట్ 2 days గ్రాస్ ఉంటుంది కాబట్టి పేస్ బౌలర్స్ అయితే ఖచ్చితంగా బాల్ను బాగా మూవ్ చేయగలరు. కానీ మనం ఫస్ట్ 3 మ్యాచెస్లో చూసినంత పేస్ అండ్ బౌన్స్ అయితే చూడం, ఎస్పెషల్లీ బౌన్స్ మరీ అంత ఎక్కువగా ఉండదు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే మనం లాస్ట్ MCG టెస్ట్ మ్యాచ్లో ఎలాంటి వికెట్ చూసామో ఆల్మోస్ట్ అలాంటి సిమిలర్ కైండ్ ఆఫ్ వికెటే రావచ్చు. అయితే బౌండరీస్ సైజెస్ మాత్రం మరీ లాస్ట్ మ్యాచ్లో అంత బిగ్ బౌండరీస్ ఉండవు, కాస్త డీసెంట్ బౌండరీస్ ఉంటాయి. అరౌండ్ ఒక 70 to 75 meters బౌండరీస్ ఉంటాయి. కానీ MCGలో చూసుకుంటే 80 meter బౌండరీస్ ఉన్నాయి. సో దీంతో డెఫినెట్లీ బ్యాట్స్మెన్ కనుక క్రీజ్లో సెట్ అయితే బౌండరీస్ ద్వారా ఎక్కువ రన్స్ కొట్టే అవకాశాలు ఉంటాయి. ఇక గ్రౌండ్ యొక్క స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు మొత్తం 112 టెస్ట్ మ్యాచ్లు జరిగాయి. 112 మ్యాచ్ల్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ 47 మ్యాచ్లో గెలిస్తే చేస్ చేసిన టీమ్స్ 42 మ్యాచ్లో గెలిచాయి. మిగతా 3 టెస్ట్ మ్యాచ్లు డ్రాగా ఎండ్ అయ్యాయి. అలాగే గ్రౌండ్లో యావరేజ్ స్కోర్స్ చూసుకుంటే ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 320 runs, సెకండ్ ఇన్నింగ్స్ 311, థర్డ్ ఇన్నింగ్స్ 249, ఫోర్త్ ఇన్నింగ్స్ 169. సో యావరేజ్ స్కోర్ బట్టి మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు ఫస్ట్ ఇన్నింగ్స్ ఎంత కీలకమనేది. రెండు టీంలో తమ బ్యాటింగ్ చేయబోయే ఫస్ట్ ఇన్నింగ్స్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే Day 1 and Day 2లో రన్స్ ఎక్కువగా వస్తాయి. అండ్ అఫ్కోర్స్ స్పేస్ బౌలర్స్ కూడా హెల్ప్ అయితే ఉంటుంది. బట్ స్టిల్ ఆ ఫస్ట్ 2 daysలో న్యూ బాల్ని కనుక సీ ఆఫ్ చేయగలిగితే ఖచ్చితంగా భారీ స్కోర్లు కొట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక టాస్ విషయానికి వస్తే ఆబ్వియస్లీ టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా బ్యాటింగే తీసుకుంటారు, ఎందుకంటే సిడ్నీ వికెట్ మీద 4th ఇన్నింగ్స్లో చేస్ చేయడం కష్టమే. మెయిన్లీ మ్యాచ్లో గెలిచే పొజిషన్లో ఉండాలంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ కొడితేనే అది ఎక్కువగా కుదురుతుంది. పైగా లాస్ట్ మ్యాచ్లో కూడా చూసాం ఆస్ట్రేలియా టీం ఫస్ట్ బ్యాటింగ్ చేసే గెలిచింది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ టెస్ట్ మ్యాచ్ కూడా వెదర్ ఫోర్కాస్ట్ క్లియర్గానే ఉంది, విచ్ మీన్స్ ఇనీషియల్గా ఫోర్కాస్ట్ కండిషన్స్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉండవు. దీంతో టాస్ గెలిచిన టీం ముందుగా బ్యాటింగ్ తీసుకుని ఆ ఫస్ట్ 1 గంట న్యూ బాల్ని సీ ఆఫ్ చేయగలిగితే ఆ తర్వాత ఈజీగా రన్స్ వస్తాయి. సో ఈ టెస్ట్ మ్యాచ్కి అయితే మొదటి 4 రోజులు కూడా ఎలాంటి రెయిన్ థ్రెట్ లేదు, బట్ ఆ Day 5లోనే కాస్త రెయిన్ ఫోర్కాస్ట్ చూపిస్తుంది. ఇక గ్రౌండ్లో టీమ్స్ యొక్క రికార్డ్ చూసుకుంటే ఆస్ట్రేలియా టీంకి అద్భుతమైన రికార్డు ఉంది. వాళ్ళు ఆడిన 112 మ్యాచ్లు 61 మ్యాచ్లు గెలిచారు, 28 మ్యాచ్లు మాత్రం ఓడిపోయారు. అంటే వాళ్ళు గెలిచిన మ్యాచ్లకు ఓడిపోయిన మ్యాచ్లకు సగం కంటే ఎక్కువ డిఫరెన్స్ ఉంది. సో డెఫినెట్లీ సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో అయితే ఆస్ట్రేలియా వాళ్ళు ఫేవరెట్స్గా ఉంటారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ మన టీమిండియాకి గ్రౌండ్లో అస్సలు మంచి రికార్డు లేదు. 13 మ్యాచ్లు ఆడితే ఒక్కటంటే ఒక మ్యాచ్ గెలిచారు, 5 మ్యాచ్లు ఓడిపోయారు, మిగిలిన డ్రా చేసుకున్నారు. సో మన టీమిండియా గ్రౌండ్లో టెస్ట్ మ్యాచ్ గెలిచి 46 సంవత్సరాలు అయిపోతుంది. ఎప్పుడో ప్రీవియస్గా 1978 సంవత్సరంలో గెలిచారు. మన తర్వాత చూసుకుంటే ఇప్పుడు ఒకటి సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో టెస్ట్ మ్యాచ్ గెలవడం అనేది జరగలేదు. ఆ తర్వాత జరిగిన 10 మ్యాచ్లో మన టీమిండియా 4 మ్యాచ్లు ఓడిపోయారు అండ్ 6 మ్యాచ్లు డ్రా చేసుకున్నారు. సో మన టీమిండియా మోస్ట్లీ గ్రౌండ్లో ఎక్కువగా మ్యాచ్లను డ్రా చేసుకుంటూనే ఉన్నారు. మెయిన్లీ లాస్ట్ 3 times చూసుకుంటే గ్రౌండ్లో ఆడిన 3 మ్యాచ్ల్లో కూడా మన వాళ్ళు మ్యాచ్ని డ్రా చేసుకున్నారు. అలాగే ఓవరాల్గా చూసుకున్నా సరే 2019 సంవత్సరం నుంచి ఈ గ్రౌండ్లో మొత్తం 6 టెస్ట్ మ్యాచ్లు జరిగాయి. అంటే 6 మ్యాచ్లో 2 మ్యాచ్లు ఆస్ట్రేలియా వాళ్ళు గెలిస్తే మిగతా 4 మ్యాచ్లు డ్రాగా ముగిశాయి. సో రికార్డ్స్ బట్టి చూసుకుంటే గ్రౌండ్లో డ్రా రేషియో ఎక్కువగా ఉంది. బట్ ఈ మ్యాచ్లో చూసుకుంటే మాత్రం డ్రా రెండు టీంలకు అంత ఉపయోగకరంగా లేదు. ఎస్పెషల్లీ మన టీమిండియా డ్రా చేసుకుంటే BGT పోతుంది, WTC ఫైనల్ కూడా పోతుంది. సో ఆస్ట్రేలియా టీం కూడా ఎలా ఉన్నా సరే మన వాళ్ళైతే ఖచ్చితంగా ఈ మ్యాచ్లో ఒక రిజల్ట్ని పుష్ చేసేందుకు ట్రై చేస్తారు.
ఇక టీమ్స్ విషయానికి వస్తే ఆస్ట్రేలియా టీం అయితే చాలా మంచి కమాండింగ్ పొజిషన్లో ఉన్నారు. వాళ్ళు లాస్ట్ టెస్ట్ మ్యాచ్లో ఒకనొక టైంలో ఓడిపోయే పొజిషన్లోకి వెళ్ళిపోయినప్పటికీ ఆ తర్వాత కంబ్యాక్ చేశారు. మెయిన్లీ ద మ్యాన్ ప్యాట్ కమిన్స్, అతనైతే బ్యాట్ అండ్ బాల్ రెండింటితో కూడా అద్భుతంగా రాణిస్తున్నాడు. ఈ సిరీస్లో ఆస్ట్రేలియా టీంకి ఎక్కువగా ట్రావిస్ హెడ్డే కంట్రిబ్యూట్ చేశాడు. కానీ 4వ టెస్ట్ మ్యాచ్లో మాత్రం అతను ఫెయిల్ అయినప్పటికీ ప్యాట్ కమిన్స్ స్టెప్అప్ అయ్యాడు, అది కూడా బ్యాట్ అండ్ బాల్తో. అలాగే అతనితో పాటు స్టీవ్ స్మిత్ ఆల్రెడీ లాస్ట్ 2 మ్యాచ్లో 2 సెంచరీలు కొట్టాడు. అండ్ లబుషేన్ చూసుకున్న లాస్ట్ మ్యాచ్లో 2 50s కొట్టాడు. సో స్లోలీ ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ అయితే టచ్లోకి వస్తున్నారు. మెయిన్లీ ఎస్సీజీ గ్రౌండ్లో స్మిత్ మేర్ ఉస్మాన్ కవాజా ఇద్దరికి కూడా అద్భుతమైన రికార్డు ఉంది. ఈ ఇద్దరు ఇప్పటివరకు ఈ గ్రౌండ్లో చెరో 4 సెంచరీలు కొట్టారు. మెయిన్లీ కవాజాకి అయితే ఈ గ్రౌండ్లో 100 కంటే ఎక్కువ బ్యాటింగ్ యావరేజ్ ఉందంట. అండ్ శామ్ కాన్స్టర్స్ కూడా కొంతవరకు ఫస్ట్ ఇన్నింగ్స్లో సక్సెస్ సాధించాడు. సో సిరీస్ స్టార్టింగ్లో కొంతవరకు పూర్గా కనిపించిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ అయితే స్లోలీ ఇప్పుడు ఫామ్లోకి వచ్చేసింది. ఒకరిద్దరు బ్యాట్స్మెన్ తప్పితే మిగతా వాళ్ళు బాగా కంట్రిబ్యూట్ చేస్తున్నారు. మెయిన్గా లోవర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అయితే మన టీమిండియా బౌలర్స్కి ఒక కొరకరాని కొయ్యలా తయారయ్యారు. ప్యాట్ కమిన్స్ నుంచి మొదలుపెట్టి మిచెల్ స్టార్క్, నాథన్ లయన్, ఈవెన్ లాస్ట్ మ్యాచ్లో స్కాట్ బౌలెండ్ కూడా కొట్టాడు మనల్ని. సో డెఫినెట్లీ ఆస్ట్రేలియా బ్యాటింగ్లో అయితే ఆ స్పార్క్ లైట్గా వెలిగింది. ఇక వాళ్ళ బౌలింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ నుంచి చాలా మంచి కంబ్యాక్ ఇచ్చారు. అలాగే లాస్ట్ టెస్ట్ మ్యాచ్లో కూడా అద్భుతంగా రాణించారు. మెయిన్లీ వాళ్ళ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మరియు స్కాట్ బౌలెండ్ వీళ్ళిద్దరూ బేభత్సమైన ఫామ్లో ఉన్నారు. అండ్ నాథన్ లయన్కు చూసుకుని గ్రౌండ్లో చాలా మంచి రికార్డు ఉంది, ఎక్కువ వికెట్స్ తీశాడు. సో ఒక మిచెల్ స్టార్క్ మాత్రమే గ్రౌండ్లో మంచి రికార్డ్ లేదు. అలాగే అతను బ్యాక్ ఇంజరీతో కూడా ఇబ్బంది పడుతున్నాడు. బట్ స్టిల్ ఆస్ట్రేలియా టీం అయితే అతని పక్కన పెట్టలేదు. ఈ మ్యాచ్లో కూడా ప్లేయింగ్ 11లోకి సెలెక్ట్ చేసేశారు. సో ఆస్ట్రేలియా టీం అయితే ఆల్రెడీ తమ ప్లేయింగ్ 11 అనౌన్స్ చేసింది. అండ్ వాళ్ళ టీంలో చూసుకుంటే ఒక్క మార్పు చేశారు. ఫామ్లో లేని మిచెల్ మార్ష్ని పక్కన పెట్టి వెబ్స్టర్ని తీసుకున్నారు. సో ఈ ప్లేయర్ అయితే 30 years ఏజ్ దాటిసిన తర్వాత రేపు తన టెస్ట్ డెబ్యూ చేయబోతున్నాడు. అండ్ ఇతనిలోని స్పెషాలిటీ ఏంటంటే పిచ్కి తగ్గట్టు పేస్ బౌలింగ్ అండ్ స్పిన్ బౌలింగ్ రెండూ చేయగలడు. ఫాస్ట్ బౌలింగ్ అనుకూలించి పిచ్ మీద పేస్ బౌలింగ్ వేస్తాడు. లేదు పిచ్ ఏమైనా స్లోగా ఉంటే స్పిన్ బౌలర్గా మారిపోయి స్పిన్ కూడా వేయగలడంట. సో డెఫినెట్లీ వెబ్స్టర్ ఇంక్లూజన్ అయితే ఖచ్చితంగా ఆస్ట్రేలియా టీంకు ఒక మంచి యాడెడ్ అడ్వాంటేజ్గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మన టీమిండియా విషయానికి వస్తే మొత్తం గందరగోళంగా ఉంది. నిన్ననే ఒక వీడియోలో చెప్పుకున్నాం, మన డ్రెస్సింగ్ రూమ్లో విషయాలు బయటకు వచ్చాయి. అండ్ అవి అయితే చాలా అగ్లీగా ఉన్నాయి. సో వాటితో పాటు ఈరోజు ఇంకా మన టీమిండియాకి సంబంధించిన కొన్ని అప్డేట్స్ వచ్చాయి. అండ్ వాటిలో ఫస్ట్ వన్ చూసుకుంటే ఆకాశ్దీప్ ఈ టెస్ట్ మ్యాచ్ నుంచి రూల్ అవుట్ అయ్యాడు. అతనైతే బ్యాక్ ఇంజరీ అయితే ఇబ్బంది పడుతున్నాడంట. సో ఈ మ్యాచ్లో అయితే మన టీమిండియా ప్లేయింగ్ 11లో ఖచ్చితంగా ఒక మార్పు జరుగుతుంది. ఆకాశ్దీప్ పక్కకు వెళ్ళిపోయి అతని ప్లేస్లో మరో పేస్ బౌలర్ వస్తాడు. అయితే ఇంక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే రోహిత్ శర్మ ప్లేయింగ్ 11లో ఉంటాడా లేదని చెప్పి. సో దీని గురించి అయితే సోషల్ మీడియాలో చాలా చర్చ నడుస్తుంది. ఎస్పెషల్లీ గౌతమ్ గంభీర్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఈ చర్చకి మరింత స్పార్క్ని యాడ్ చేశాయి. సో మన కోచ్ అయితే రోహిత్ శర్మ గురించి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఒక జర్నలిస్ట్ రేపు రోహిత్ శర్మ ప్లేయింగ్ 11లో ఉంటాడా లేదని అడిగితే తనకి గంభీర్ చాలా విచిత్రంగా సమాధానం చెప్పాడు. పిచ్ యొక్క నేచర్ బట్టి రేపు ప్లేయింగ్ 11 సెట్ చేస్తాం, అప్పటివరకు ఏం చెప్పలేమన్నట్టు చెప్పాడు. సో నార్మల్గా ఇలాంటి క్వశ్చన్కి ఎవరు కూడా ఇలాంటి ఆన్సర్ని ఎక్స్పెక్ట్ చేయరు. ఎందుకంటే రోహిత్ శర్మ కెప్టెన్ కాబట్టి అతను ఖచ్చితంగా ప్లేయింగ్ 11లో ఉంటాడని చెప్పి కన్ఫర్మేషన్ ఇవ్వాలి. బట్ గంభీర్ అయితే అలాంటి కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. రేపు పిచ్ని చూసి ప్లేయింగ్ 11 సెలెక్ట్ చేస్తామని చెప్పాడు రోహిత్ శర్మ గురించి అడిగితే. సో ఆన్సర్ అయితే ఇప్పుడు ఒక డిబేట్ని క్రియేట్ చేసింది. మళ్ళీ కొంతమంది ఆల్రెడీ శుభ్మన్ గిల్ రోహిత్ శర్మ ప్లేస్లో ప్లేయింగ్ 11లోకి వచ్చేస్తున్నాడని చెప్పి మొదలు పెట్టేశారు. బట్ నేనైతే ఖచ్చితంగా హిట్మెన్ టెస్ట్ మ్యాచ్ ఆడతాడని చెప్పి అనుకుంటున్నా. ఎందుకంటే మోస్ట్ లైక్లీ టెస్ట్ మ్యాచ్ అయిపోయిన తర్వాత తిరిగి రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించవచ్చు. ఒకవేళ మన వాళ్ళు గెలిస్తే శ్రీలంక ఆస్ట్రేలియా సిరీస్ వరకు వెయిట్ చేయొచ్చు, కానీ అదర్వైజ్ డ్రా అయినా సరే ఓడిపోయినా సరే రోహిత్ శర్మ మోస్ట్ లైక్లీ రిటైర్మెంట్ ప్రకటించవచ్చు. దీంతో ఈ మ్యాచ్లో అతను కెప్టెన్గా కంటిన్యూ చేసి ఒక ఫైనల్ ఛాన్స్ ఇస్తే బాగుంటుంది. మెయిన్లీ కెప్టెన్గానే కాకుండా బ్యాట్స్మెన్గా కూడా కంబ్యాక్ చేసుకోవడానికి ఇది అతనికి అల్టిమేట్ ఛాన్స్లే ఇవ్వాలి. సో నా వరకు నేనైతే ఖచ్చితంగా రోహిత్ శర్మ ప్లేయింగ్ 11లో ఉంటాడు అనుకుంటున్నా. ఇక మిగతా వాళ్ళ విషయానికి వస్తే మ్యాక్సిమం ఎక్కువగా మార్పులు చేయకపోవచ్చు. అఫ్కోర్స్ నెట్స్లో అయితే శుభ్మన్ గిల్ మరియు ధ్రువ్ జురేల్ గట్టిగానే ప్రాక్టీస్ చేస్తున్నారు. బట్ స్టిల్ రిషబ్ పంత్ మరియు రోహిత్ శర్మ లాంటి వాళ్ళని పక్కన పెట్టే అవకాశాలు లేవు. అలాగే ఆల్రౌండర్స్ అయిన జడేజా, ఎన్కేఆర్ మరియు సుందర్ ముగ్గురు కూడా లాస్ట్ మ్యాచ్లో కాస్త మెరుగ్గానే పెర్ఫామ్ చేశారు. ఈవెన్ సిరాజ్ కూడా తన ప్లేస్ను రీటైన్ చేసుకున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆకాశ్దీప్కి ఇంజరీ అయింది. దీంతో వాళ్ళు అతని ప్లేస్లోనే ఒక కొత్త బౌలర్ని తీసుకొస్తారు, కానీ సిరాజ్ను కూడా పక్కన పెట్టి 2 కొత్త బౌలర్స్ని తీసిరారు. పైగా లాస్ట్ మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్లో సిరాజ్ బాల్తో మంచిగానే కంబ్యాక్ చేశాడు. సో నాకు తెలిసి మన టీమిండియా ప్లేయింగ్ 11లో ఒకే ఒక మార్పు జరగబోతుంది. ఆకాశ్దీప్ ప్లేస్లో హర్షిత్ రాణా లేదా ప్రసిద్ధ్ కృష్ణ ఎవరో ఒకరు రావచ్చు. నేనైతే మోస్ట్ లైక్లీ హర్షిత్ రాణా వస్తాడేమో అనుకుంటున్నా. ఎందుకంటే అతనికి ఈ పిచ్ బాగా సూట్ అవుతుంది. అయితే ప్రసిద్ధ కృష్ణ విషయంలో చూసుకుంటే ఈ పిచ్ మీద అతని హైట్ అంతకు ఉపయోగపడకపోవచ్చు. ఎందుకంటే మనం పిచ్ రిపోర్ట్ అప్పుడే చెప్పుకున్నాం ఈ వికెట్ మీద మరీ అంత ఎక్కువ బౌన్స్ ఉండదని చెప్పి. సో నేనైతే మోస్ట్లీ మన వాళ్ళు హర్షిత్ రాణాకి ఛాన్స్ ఇస్తారనుకుంటున్నా. అండ్ అతను వస్తే ఆకాశ్దీప్లోనే బ్యాటింగ్ కూడా చేయగలడు. బట్ ప్రసిద్ధ కృష్ణ మాత్రం ప్యూర్ బౌలర్. లేదు ఇవన్నీ కాదు షాక్ ఇస్తామనుకుంటే మాత్రం శుభ్మన్ గిల్ని తీసుకొస్తారు మన వాళ్ళు ఆకాశ్దీప్ ప్లేస్లో. ఎందుకంటే బుమ్రా, సిరాజ్, సుందర్, జడేజా 4 బౌలింగ్ ఆప్షన్స్ అండ్ 5వ బౌలింగ్ ఆప్షన్ వెనకాన్ని పెట్టుకుని గిల్ని కూడా తీసుకునే ప్రయత్నం చేయొచ్చు. బట్ పిచ్ మీద క్రాస్ ఉంటే మాత్రం ఇలాంటి పని చేయడం ఒక పిచ్చితనం అవుతుంది. సో మోస్ట్లీ మన వాళ్ళు ఈ టెస్ట్ మ్యాచ్లో కూడా సేమ్ బౌలింగ్ కాంబినేషన్తోనే వెళ్తారు. 3 పేసర్స్ మరి 2 స్పిన్నర్స్. ఇక ఈ మ్యాచ్లో మన టీమిండియా గెలవాలంటే చేయవలసిన మొట్టమొదటి పని ఆ ప్యాట్ కమిన్స్ని కంట్రోల్ చేయాలి. అతను లాస్ట్ మ్యాచ్లో బ్యాట్తోనే మన టీమిండియాని చెడగొట్టాడు, అలాగే బాల్తోనే చెడగొట్టాడు. సో దీంతో మన వాళ్ళు కనుక 2 విభాగాల్లో కూడా అతను సైలెంట్గా ఉంచగలిగితే ఈ మ్యాచ్లో ఆటోమేటిక్గా అప్పర్ హ్యాండ్ సాధిస్తారు. మెయిన్ అతని క్యాప్టెన్సీ కూడా డౌన్ అవుతుంది ఈ 2 వీక్ అయితే.
సో లాస్ట్ మ్యాచ్లో అయితే మనం హెడ్ మీద కంప్లీట్ ఫోకస్ పెట్టి అతను అవుట్ ప్లే చేశారు. ఈ మ్యాచ్లో కూడా అలాగే చేయాలి. ప్యాట్ కమిన్స్కి అలాంటి ప్లాన్ వేసి రావాలి. అతను ఎలాగైనా సరే కట్టడి చేయాలి. అండ్ అతనితో పాటు స్టీవ్ స్మిత్ మరియు కవాజా ఇద్దరిని కూడా జాగ్రత్తగా కంట్రోల్ చేయాలి. మిగిలిన మన బౌలర్స్ ఆ టైలెండర్స్ని ఫాస్ట్గా అవుట్ చేయాలి. సో ఈ విషయంలో అయితే మన టీం మేనేజ్మెంట్ ఖచ్చితంగా ఒక స్పెషల్ ప్లాన్ వేసి రావాలి. మన వాళ్ళు లాస్ట్ మ్యాచ్లో టైలెండర్స్ కూడా చాలా డిఫెన్సివ్ ఫీల్డ్ సెట్ పెట్టారు. సో అలాంటి ఫీల్డ్ సెట్ పెడితే బౌలర్ని కూడా బ్రెండన్ మెక్కలం లాడే ప్రమాదం ఉంటుంది. దీంతో మన వాళ్ళు టైలెండర్స్ని లైట్గా తీసుకోకుండా వాళ్ళ కోసం కూడా స్పెషల్ ప్లాన్స్ వేయాలి. బట్ ఏం చేసినా ఏం చేయకపోయినా ఈ మ్యాచ్లో రోకో జోడీ గట్టిగా రన్స్ కొట్టాలి. వీరిద్దరు రన్స్ కొట్టేంతసేపు టీం కాన్ఫిడెన్స్ చాలా వరకు కిందకు పోతూనే ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఇద్దరు సీనియర్ ప్లేయర్స్ రన్స్ కొడతారో ఆటోమేటిక్గా టీంకి కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆ గెలవాలని కసి ఇంకా పెరుగుతుంది. సో మన టీమిండియా మ్యాచ్లో గెలిచి కంబ్యాక్ చేయాలంటే అటు రోహిత్ శర్మ తన బ్యాట్తో కంబ్యాక్ చేయాలి. అలాగే విరాట్ కోహ్లీ కూడా తన బ్యాట్తో కంబ్యాక్ చేయాలి. ఇద్దరి మ్యాచ్లో కనీసం 2 ఇన్నింగ్స్లో కలిపి 100+ రన్స్ కొట్టినా చాలు మన టీమిండియాకి చాలా ప్లస్ అవుతుంది. చూడాలి మరి తమ కెరీర్ అతలాకుతలంగా మారుతున్న ఈ సమయం నుంచి విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మ ఇద్దరు ఎలా కంబ్యాక్ చేసి మన టీమిండియాని గెలిపిస్తారు అనేది.